హరీష్ గారు. సార్ హరీష్ గారు, హరీష్ గారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా చూసారా ఫైనల్? డబ్బింగ్ అప్పుడు మొత్తం సినిమా చూసారండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఐ థింక్ ఇవాళ చూసేస్తారు, ఇవాళ ఈవినింగ్ చూస్తారు ఆయన అనుకుంటున్నా. ఫస్ట్ రియాక్షన్ ఏంటండి? యా బా, ఎవరన్నా అడిగితే చెప్దాం, నువ్వు ఊరుతుంది, ఎవరు అడగట్లేదు, నేను ఎలా చెప్పాలి. ఆయన సినిమా చూసాక మొన్న ఒక మంచి మాట అన్నారు. ఇంత పెద్ద సినిమా అలవోకగా అనే పదం ఆయనే వాడారు. అలవోకగా నవ్వుతూ మమ్మల్ని అందరినీ నవ్విస్తూ తీసేసామన్నారు. ఆయన రిజల్ట్ గురించి కానీ ఎంత చేస్తుంది ఎలా చేస్తుంది అలా. ఇంత పెద్ద సినిమా అలవోకగా తీసేసావు హరీష్, అప్రిషియేట్ యువర్ క్రాఫ్ట్మెన్షిప్ అన్నారు. దట్స్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఐ గాట్ ఫర్ దిస్ ఫిల్మ్. హరీష్ గారు ఇక్కడ సార్. హరీష్ గారు సార్, సార్, ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మరో గబ్బర్ సింగ్ కావాలని చెప్పి అందరూ ఆశిస్తున్నారు. అసలు అవసరం లేదనుకుంటా, అంతకు మించి కావాలని కోరుకుంటున్నాం. అంతకు మించి కోరుకుందాం సార్. ఆల్రెడీ చాలా గబ్బర్ రోజులు సింగ్ అయిపోయింది కదా. చూసాము, ఆల్రెడీ అయిపోయింది. గబ్బర్ సింగ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఉస్తాద్ భగత్ సింగ్ గురించి ఇంకా మాట్లాడుకునే రోజులు రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అయితే దీనికి సంబంధించి మీ మీద ఒకటి ఉంది, అంటే హరీష్ శంకర్ నుంచి వచ్చే ప్రతి సినిమా కూడా ఏదో ఒక రీమేక్ తాలూకు ముద్ర ఉంటుందనేది ప్రేక్షకుల్లో కావచ్చు, బయట జనాల్లో ఒక ముద్ర అనేది పడిపోయింది, అభిప్రాయం అనేది ఏర్పడింది. సో అది ఉస్తాద్ భగత్ సింగ్ ఎంతవరకు చేరిపేస్తుంది? సో హరీష్ శంకర్ నుంచి వచ్చే ఏ సినిమా అయినా ఏదో ఒక సినిమా తాలూకు ఉంటుంది అని ఒక ప్రభావం పడింది అంటున్నారు. అది కాస్తో కూస్తో నేను కొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం వల్లనో, ట్విట్టర్లో ఎవడన్నా నన్ను కెలికితే అనొచ్చా, కెలికితే పార్లమెంటేనా, కెలికితే దానికి ఇచ్చిన ఆన్సర్ అవ్వచ్చు. ఇంకోటి పని కట్టుకొని చేసేవాళ్ళ ప్రచారం అండి. నా మిరపకాయ రీమేక్ కాదు, నా సుబ్రహ్మణ్యం సేల్ రీమేక్ కాదు, నా డీజే రీమేక్ కాదు. సో పద్దాకా ఇంకా ఏదో అంటున్నారంటే ఇంకా దానికి ఏమంటారంటే, ఇప్పుడు ట్విట్టర్లో లేకపోతే సోషల్ మీడియాలో ఉన్న కామెంట్లకి మనం అన్ని విషయాలు తెలిసిన మనం 85 ఏళ్ల సినీ చరిత్రలో అఫీషియల్గా రైట్స్ కొన్నా సరే ఇది రీమేక్ కాదు, ఫస్ట్ కాడ నుంచి ప్రేక్షకులకి ఇది రీమేక్ కాదని తెలియాలని చెప్పి మాటలు మార్పులు దర్శకత్వం పడ్డ ఏకైక కాడ పడ్డ సినిమా గబ్బర్ సింగ్ అండి. నాకు ఇంకో పెద్ద జోక్ చెప్తా వినండి. అన్న మాకు ఇంకో గబ్బర్ సింగ్ ఇవన్నా అంటారు, అన్న రీమేక్ చేద్దాని అంటారు. మరి గబ్బర్ సింగ్ రీమేకే కదరా. సో మనం ఇలాగ డీటెయిల్గా వెళ్ళామనుకోండి, ఆక్సిమోరాన్స్ అంటారు ఇవన్నీ. వాడు చెప్పేది వాడే కాంట్రాడిక్ట్ చేస్తుంటాడు. అలాంటి విషయాలు పెద్ద పట్టించుకోండి ప్లీజ్. ఫస్ట్ కథ విషయంలో పైగా ఇది రీమేక్ కాదు, కథ మాటలు దర్శకత్వం హరీష్ శంకర్. కాదండి, మీరు ట్రైలర్ చూశారు, టీజర్ చూశారు, ఎక్కడన్నా అనిపించిందా? ఇంకా అంటే ఎంతకాలం ఎంత ఇంకా ఇదే క్వశ్చన్ అయ్యేసరికి నాకు ప్రమోషన్స్ అయిపోతున్నాయి ఈ క్వశ్చన్తో. అది శ్రీలేఖ గారు, శ్రీలేఖ చెప్పండి. ఈ సినిమా షూటింగ్ టైంలోనే మీకు డాక్టర్ శ్రీలేఖ అయ్యారు కదా. సో దాని గురించి ప్లస్ ఈ సినిమాలో వచ్చే సినిమాలో కూడా ఆ పేరు కానీ ముందే వేసుకునే అవకాశం ఉంటే డాక్టర్ శ్రీలేఖ అని వేసుకునే అవకాశం ఉంటుందా? లేదండి, ఐ డోంట్ థింక్ అది నా పర్సనల్ లైఫ్ అండ్ దట్ ఈస్. లీలా గారు, సారీ టు ఇంటరప్ట్ యూ. ఈ సినిమా ఈ క్వశ్చన్ సురేష్ గారు ఏదైతే ఉందో ఈ క్వశ్చన్ మా సినిమా ప్రమోషన్కి ఉపయోగపడే క్వశ్చన్ కాదు. ఆవిడని యాక్టర్ శ్రీలీలగా అడగండి. డాక్టర్ శ్రీలీలగా మీరు ఎంత బాగా చదువుతున్నారు, పేషెంట్లు ఎలా చూడబోతున్నారు. నేను అడిగింది శ్రీలేఖ, నేను ఒప్పుకోవట్లా. నేను శ్రీలేఖని అడిగా, నేను ఒప్పుకోవట్లా. శ్రీలేఖ గురించి చెప్పండి, చెప్పమ్మా. సో నాకు బాగుందండి, మీరు ఇద్దరు అన్న తమ్ముళ్ళ కొట్టుకోండి. ఇక్కడ ఇంట్లో ఉన్న అన్న తమ్ముళ్ళు చాలా నాకు. సో సినిమాలో ప్రేక్షకులు హీరో విలన్తో కాన్ఫిడెంట్ అవ్వాలని కోరుకుంటారు. అలాగే సురేష్ ఉన్నప్పుడు ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ చేయకపోతే కష్టం కదా. ఇప్పుడు ఆయన క్లిక్ బేట్ దొరికింది. చెప్పమ్మా. లేదండి, సో దట్ ఈస్ హ్యూజ్ మైల్ స్టోన్ నాకు నా పర్సనల్ లైఫ్లో. అండ్ ఆ విషయంలో ఐ థింక్ ఈ మూలక ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ నా ఇప్పటి వరకు పనిచేసిన ఆల్ మై టీమ్స్ అండ్ మై టెక్నీషియన్స్. ఎందుకంటే కొంచెం నాకు ఎగ్జామ్స్ అప్పుడు అటు ఇటు డేట్స్ అడ్జస్ట్మెంట్ కూడా చేసినందుకు. సో ఐ వుడ్ థ్యాంక్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ దాట్. అండ్ చదువుకున్న అమ్మాయిలు కూడా సినిమాలకి రావచ్చు అని ఐ థింక్ ఈ ఒక నా ద్వారా నేను చెప్పదలుచుకుంటున్నాను. అండ్ ఇట్స్ అ వెరీ సేఫ్ ప్లేస్. అలాగే డాక్టర్ శ్రీలీల హాస్పిటల్లో, యాక్టర్ శ్రీలీల సెట్లో. థ్యాంక్ యూ. ఎప్పుడు హాస్పిటల్ పెడుతున్నారు? త్వరలో ఈ సినిమా హిట్ చేసిన తర్వాత అప్పుడు ఇంకా నీకేదైనా రోగం వచ్చినప్పుడు నాకు ఎప్పుడో రాదు. సరే హరీష్ గారు సార్, ఈ సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ గారు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు సార్. అంటే ఆయన తర్వాత సినిమాలు చేస్తారా లేదా అని ఒక డైలమా ఉండేది అందరికీ, ఫ్యాన్స్కి. ఈ సినిమా చూసిన తర్వాత, ఈ సినిమా చేసిన తర్వాత ఇలా నా డేట్లు అడ్జస్ట్ చేసుకుని నా టైం ప్రకారం సినిమా చేస్తే నేను కంటిన్యూగా సినిమాలు చేస్తాను క్లారిటీ ఇచ్చారు ఈ సినిమా వల్ల. సో మీరు ఆ క్రెడిట్ మీకు నవీన్ గారికి, అంటే